2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి దశమ స్థానంలో రాహు యోగిస్తున్నాడు, లాభస్థానంలో శని భగవానుడు యోగిస్తున్నారు, 2వ స్థానంలో గురు భగవానుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు కనుక లక్ష్మీదేవిని ఆరాధిస్తే కనుక ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు కనుక కందులు కనుక దానం చేస్తే కనుక బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు చూస్తారు. ఈ వారంలో గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ధన లాభం అంటూ ఉంటది, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. సోమవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కానీ వ్యతిరేకత ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృషభ రాశి వారికి ధనపరంగా మాత్రం ఈ వారంలో చాలా బాగుండబోతోంది. సకాలంలో చేసి ధనం అనేది వస్తుంది, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. లాభస్థానంలో శని ఉన్నాడు, 2వ స్థానంలో గురువు ఉన్నారు. లాభాధిపతి మరియు 2వ స్థానంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు ధనపరంగా మాత్రం చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. కుటుంబ పరంగా చాలా బాగుంటది మీది. 2వ స్థానంలో గురు భగవాన్ ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఈ వారం అనేది. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. యాంగ్జైటీ లాంటివి ఉంటాయి ఈ వారంలో, కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారం అనేది. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. 2 కనుక 3 కన్నా ఎక్కువ మంది ఉంటారు ఈ వారంలో, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లవర్స్ కి మాత్రం చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. మీరు అనుకున్న వ్యక్తితో మీ వివాహం కూడా కుదిరే అవకాశం ఉంటది. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కనుక దశలు, అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. సప్తమాధిపతి అయిన కుజుడు 8వ స్థానంలో ఉన్నారు. శని గారి దృష్టి కుజుడి మీద, కుజుడు దృష్టి శని మీద ఉంటోంది. ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది. దశమ స్థానంలో రాహు భగవాన్ ఉన్నారు. గురువు గారి 9వ దృష్టి రాహు భగవాన్ మీద ఉన్నది. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మరియు దశమాధిపతి లాభస్థానంలో ఉన్నారు. లాభాధిపతి అయిన గురువు మళ్ళీ 2వ స్థానంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా వృత్తిపరంగా చాలా బాగుంటది. ప్రమోషన్స్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటది. చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.